ఇంకోటి గురుజీ, శివుణ్ణి దర్శించడం అంత కష్టమా గురుజీ? కొందరంటే చాలా సులువు అంటారు. చాలా ఇదంటారు. కొందరు విపరీతమైన సాధనలు చేయాలంటారు. మిక్స్డ్ ఆన్సర్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ సెపరేట్ డిస్కషన్ అనుకోండి. బ్రహ్మ అయినా సరే, విష్ణు అయినా సరే, శివుడైనా సరే, సృష్టిలో ఎవరినైనా సరే మనం దర్శనం చేయొచ్చు. శివుడిని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, క్యారెక్టరైజ్డ్గా ఎలా అర్థం చేసుకోవచ్చు? శివుడు అనే వ్యక్తికి ఆశలు ఉండవు, కోరికలు ఉండవు, సంకల్పాలు ఉండవు. దేని మీద అతనికి కర్తృత్వం అనే భావం ఉండదు. అర్థమవుతుందండి ఈ విధమైనటువంటి సైకాలజీ శివుడిది. ఇది ఒక అట్రాక్షన్ పాయింట్, ఇది కూడా ఒక అట్రాక్షన్. మనలో ఆ దర్శనం కలగలరు, దేని మీద ఆశ లేకుండా, దేని మీద కోరిక లేకుండా, జీరో జీరో కుండలిని అంటాం, శూన్య కుండలిని స్థితిలో అంటాం. అంటే ఏంటంటే మనకి ఏ ఆలోచనలు రావు, కేవలం ప్రజెన్స్లో పూర్తి స్థాయిలో ఉంటాం. పూర్తి స్థాయిలో ప్రజెన్స్లో ఉండగలిగేటటువంటి స్థితి అనమాట శివుడు అంటే. విష్ణుమూర్తి అంటే వ్యాపించడం అనమాట. ఆయన ప్రజెన్స్లో ఉండడమే కాదు, ఎనర్జీస్ని పెడుతూ, ఎనర్జీస్ని ప్రయోగం చేసుకుంటూ, ఎనర్జీస్ని చక్కగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అట్రాక్షన్ పొందడాన్ని కూడా ప్రజెన్స్లో విష్ణుమూర్తిగా మనం దర్శించవచ్చు. బ్రహ్మ అంటే ఏంటంటే ఇప్పుడు మనం అందరం బ్రహ్మలం, మనం ప్రాక్టీస్ మోడ్లో ఉన్నాం. ప్రాక్టీస్ మోడ్, పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ మోడ్ని అర్థం చేసుకుంటే బ్రహ్మస్థితి. ప్రాక్టీస్ మోడ్లో ప్రొఫెషనల్ అయిపోయి దాన్ని ప్రయోగం చేసుకుంటూ లాభాలను చేస్తే అది విష్ణువు. ప్రాక్టీస్ మోడు లేదు, ప్రొఫెషనల్ మోడు లేదు, ఇక అయిపోయింది మొత్తం అంతా కదా. ఆట అయిపోయాక ఎలా ఉంటుంది? ఆకలి అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది? అది స్థితి శివుడిదండి. ఆకలి అయిపోయింది, ఇప్పుడు మీకు ఆకలి ఉందండి, హంగ్రీనెస్, కొట్టాలి ఏదో ఒకటి కుంభస్థలాన్ని ఆకలితో ఉన్నారు మీరు. ఆకలితో ఉన్నప్పుడు ప్రాక్టీస్ మోడ్ బ్రహ్మ, ప్రొఫెషనల్ మోడ్ విష్ణు ఉంటారు. ఒక పూర్తి స్థాయి ప్రొఫెషనల్ వచ్చాక మీకు ఆకలి అయిపోతుంది, అన్నీ చూసేశారు, అన్నీ తెలుసు. అప్పుడు ఎట్లా ఉంటారు మీరు? ఈ కథలన్నీ ఎప్పుడు చిన్నప్పుడు పడ్డాంరా, ఇప్పుడు అన్నీ అయిపోయినాయి అంటాం కదా. దట్ ఈజ్ శివ. ఎండ్ స్టేజ్ అలా, ఎండ్ అయిపోయింది, చూసేసాం, అన్ని చూసేసాం. దాని డబ్బుల గురించి పరిగెత్తాం, బిజినెస్లు చేసాం, క్రోర్స్లో టర్న్ ఓవర్లు చేసేసాం, అన్నీ చూసేసాం. ఇప్పుడు ఏం చేయాలి? ఏమీ లేదు. దట్ స్టేట్ అనమాట. అది శివుడు చూపించేది. తెలియంది లేదు, చూడండి లేదు, చెయ్యంది లేదు. యుద్ధాలు చేయలేదా? ఎంతో మంది యుద్ధాలు చేసి చంపేసుకుంటూ వెళ్ళిపోయాడు. తారకాసురుణ్ణి, అంధకాసురుణ్ణి, జాలంధరుని, వీళ్ళందరినీ యుద్ధాలు, భయంకరమైన యుద్ధాలు అన్నమాట శివుడు చేశాడు. డైరెక్ట్ పోటీ, డైరెక్ట్గా వెళ్ళిపోవడమే త్రిశూలం పట్టుకొని. విష్ణుమూర్తి అలా డైరెక్ట్ అటాక్ ఉండదు. విష్ణుమూర్తి ఏంది, ఎదగాలి కదా, డైరెక్ట్ అటాక్ ఉండదు. ఎదగాలి అన్న ఉద్దేశంతో చూసుకుంటే అక్కడ తెలివిగా కొంతమందిని చంపిస్తాడు, కొంతమందిని ప్రమాదాల దగ్గరికి తీసుకెళ్తాడు, రకరకాల ఆలోచనలు అనమాట. తనకి ఇబ్బంది కలగకుండా మర్డర్ చేస్తాడు, కేసు రానికూడదు. అది విష్ణుమూర్తి. ఈ ఎదగాలన్న ఉద్దేశాన్ని ఆ క్యారెక్టర్ చూపించాలని చెప్పి ఋషులు అలా చేశారు. విష్ణుమూర్తి అంటే ఇది. అందుకే కదా ఇప్పుడు పాండవులు కౌరవులు చంపుకు తెచ్చినా సరే కృష్ణుడి మీదకి ఏ నేరం వెళ్ళదు. అదే శివుడు ఇన్వాల్వ్ అయితే శివుడే పూర్తిగా ముద్దాయి అనొచ్చు, అట్లా ఉంటుంది దిగితే. సో శివుడు అంటే అది. అంటే మనకి మూడు మీకు తెలియాలి, మీకు మూడు ఉండాలి. నేచర్స్ మనకు మూడు ఉండాలి. బ్రహ్మ నేచర్ ఉండాలి, విష్ణు నేచర్ ఉండాలి, శివుడి నేచర్ కూడా ఉండాలి. ఎంత కష్టపడినా చివరికి ఇక్కడికే కదా వచ్చేది. ఏ స్థాయిలో సాధన చేసినా ఇప్పుడు ఈ క్షణం ఉండడమే కదా మనం చేసే పని అనేటటువంటి వైరాగ్య భావము ఇప్పుడు ఉండాలి. కొట్టాలరా గట్టిగా, దేన్నైనా సరే సాధించదేరాలరా అనేటటువంటి విష్ణుతత్వము ఇప్పుడు ఉండాలి. నిరంతరం ప్రాక్టీస్ చేయగలగాలి, నిరంతరం నేర్చుకోవాలి, నిరంతరం తెలుసుకోవాలి, నిరంతరం
మనం ఏదో దానిలో ఎదుగుతూ ఉండాలి, బ్రహ్మలాగా ఉండాలి అనే బ్రహ్మ నేచర్ ఉండాలి. ఈ 3 నేచర్స్ మనకు ఉండాలి. బ్రహ్మ లేనిదే విష్ణువు లేడు, విష్ణువు లేనిదే శివుడు లేడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉంటేనే సంతోషంగా ఉండదు. 3 నేచర్స్ ఉండాలి. శివుడు ఉండాలి, విష్ణువు ఉండాలి. నేను విష్ణుమూర్తి ఫ్యాన్ని, నేను విష్ణువుని పూజిస్తా అంటే నీకు విష్ణువు అర్థం కాలేదని అర్థం. నేను శివుడు భక్తుడిని, శివుడినే పూజిస్తా అంటే నీకు శివుడు కూడా అర్థం కాలేదని. అందుకే శివాయ విష్ణు రూపాయ, శివస్య హృదయం విష్ణు, విష్ణువస్య హృదయం శివ. మనకు ముగ్గురు కావాలి, బ్రహ్మ కావాలి, విష్ణువు కావాలి, శివుడు కావాలి. అందులో ఏ ఒక్కళ్ళు మిస్ అయినా సరే మనకి అర్థం కాదు. గేమ్ అర్థం కావాలంటే ముగ్గురు పట్టుకోవాలి. మీలో వైరాగ్యం ఉండాలి, అమితమైన ఆశ ఉండాలి, రెండు పెట్టాలి. మిత్రం లేని ఆశ విష్ణుమూర్తిలాగా ఉండాలి. ఆయన చూసారు క్షీరసాగర మదనంలో ఎన్ని కోరికలు కోరాడు ఆయన. అప్సరసలు వస్తే నాకే అన్నాడు, లక్ష్మీదేవి వస్తే నాకే అన్నాడు, మొత్తం మేజర్ ఐటమ్స్ అంటే నాకే అన్నాడు. అది ఆశ. చెట్లు బుట్టలు జంతువులు వస్తే ఇంద్రుడికి ఇచ్చాడు. అర్థమవుతుంది. శివుడు ఎట్లా ఉన్నాడు, అసలు చూడలే. కనీసం ఊహ కూడా చేయలే, పలానా ఏదైనా తీసుకుందాం పత్రం పుష్పం అనే ఆలోచన కూడా చేయలే. వచ్చాడు, విషం తాగాడు, వెళ్ళిపోయాడు. దట్ ఈస్ ద శివ నేచర్ అన్నమాట. వాళ్ళ నేచర్స్ మనం ఇలా తీసుకోవాలి. చేశారండి, ఆఫీస్ అంతా వర్క్ చేశారు, స్ట్రెస్ బాగా పడ్డారు, అయిపోయింది, ఇంటికి వచ్చారు, శివుడిలా ఉండాలి. 3 నేచర్స్ పెడితేనే త్రిపుటి అంటాం. త్రిపుటి అంటే ఏంటంటే ఏ ఒక్కటి మిస్ అయినా సరే వాటికి అర్థాలు ఉండవు, వాటికి అసలు సమన్వయమే కుదరదు. సో శివుడు మన దగ్గర ఉండాలి, శివుడు కూడా ఉండాలి. శివుడు ఉంటే ప్రశాంతంగా నిద్రపోతాం. విష్ణు ఉంటే ఆడేసుకుంటాం అన్నమాట. గేమ్ ఎంత పెద్ద ఛాలెంజ్ ఇచ్చినా సరే విష్ణుమూర్తిలాగా వెళ్ళిపోతాం, బ్రెయిన్ పెట్టేసి. బ్రహ్మదేవుడిని కూడా పెట్టుకుంటాం పోటీ, కాంపిటీషన్ వస్తే బ్రహ్మదేవుడు అన్నమాట. ఆ 3 తత్వాలు కలిసిపోయి ఉండాలి మన దగ్గర. భోజనం చేసేటప్పుడు అన్నపూర్ణ దేవి శివుడు అనమాట. నువ్వు భోజనం చేసేటప్పుడు శివుడిలాగా ఉండాలి. శారీరక విషయాలు చేసేటప్పుడు నువ్వు శివుడిలాగా ఉండాలి. లౌకిక విషయాలు చేసేటప్పుడు బ్రహ్మలా ఉండాలి. లౌకిక విషయాలు చేసేటప్పుడు విష్ణుమూర్తిలా ఉండాలి. వ్యక్తిగతమైనటువంటి సాధన విషయాల్లో బ్రహ్మలా ఉండాలి. యు హ్యాండ్లింగ్ సంథింగ్ విష్ణుమూర్తిలా ఉండాలి, అంతే. అయిపోయింది, అంతా అయిపోయింది. ఎండింగ్ వచ్చాక కూడా ఇంకా దాని గురించి ఆలోచనలు చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, అది కాదు. శివుడు రావాలి, శివుడు ఉండాలి. అందుకే చూడండి, ఉదయం బ్రహ్మ అంటారు, మధ్యాహ్నం పూట విష్ణు అంటారు, సాయం పూట శివుడు అంటారు. వాళ్ళు ఎప్పుడు ఆలోచించారు? ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఆలోచించారు. ఉదయం లేచాక నువ్వు సాధనలు చేస్తావు కాబట్టి బ్రహ్మలా ఉండాలి. మధ్యాహ్నం పూట నువ్వు ఈ వర్క్స్ అవన్నీ తిరుగుతుంటావు కాబట్టి విష్ణుమూర్తిలా ఉండాలి. సాయంత్రం వచ్చాక శివుడులా సైలెంట్, హాయిగా మ్యూట్ చేసేసేయడం అన్ని. వాళ్ళు ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఆలోచించి ఇట్లా పెట్టారో మరి. 3 సమన్వయం ఇవ్వాలి, అది రూల్.